నమస్తే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా యూట్యూబర్ కోమలి సూసైడ్ చేసుకోవడం అనేటువంటి విషయం పైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. సో ఈమె సూసైడ్ చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రేమ వ్యవహారం అనేటువంటి విషయాన్ని పోలీసులు కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో హైదరాబాద్లోని మన చిత్రపురి కాలనీలో ఓ ఫ్లాట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నటువంటి ఈ కోమలి అనేటువంటి యువతి సోమవారం రోజు ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోయింది. సో అనంతరం పోలీసులకు ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. సో ఫిర్యాదు చేసినటువంటి అనంతరం పోలీసులు విచారణ కూడా చేపట్టారు. సో ఈ మొత్తం వ్యవహారానికి కూడా ఆమెకు సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారం వల్లనే ఆమె సూసైడ్ చేసుకుంది అనేటువంటి విషయాన్ని పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. సో గత కొంతకాలంగా ఈ కోమలి అనేటువంటి యువతికి వైజాగ్కు చెందినటువంటి అఖిల్ అనేటువంటి వ్యక్తితో పరిచయం ఉంది. సో ఇక్కడ కూడా అంటే కోమలి స్వస్థలం కూడా వైజాగ్ కావడము, అఖిల్ స్వస్థలం కూడా వైజాగ్ కావడం. సో ఇద్దరికి కూడా అక్కడే వైజాగ్లోనే పరిచయం ఉంది. సో చదువు అనంతరం అంటే వైజాగ్ నుంచి చదువు కోసం అంటూ కూడా ఇక్కడ కోమలి హైదరాబాద్కి వచ్చింది. సో ఉద్యోగం కోసం అంటూ కూడా అఖిల్ హైదరాబాద్కి వచ్చాడని పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ అఖిల్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతను కూడా చిన్న చిన్న వీడియోలు యూట్యూబ్లో చేసి పెడతారని కూడా చెప్తున్నారు. కోమలి కూడా చిన్న చిన్న వీడియోలు చేస్తుంది. తన లైఫ్ స్టైల్కు చెందినటువంటి వీడియోలు చేస్తుంది, వాటిని యూట్యూబ్లో పెడుతుంది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఆమెకు కొంత ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడ కూడా తన లైఫ్ స్టైల్ కంటే రోజువారీగా జరిగేటువంటి విషయాలు ఆమె యూట్యూబ్లో పెడుతుంది. తనకు సంబంధించినటువంటి ఇష్టాలను కూడా ఆమె ఇలా రీల్స్ ద్వారా చెప్తూ ఉంది. సో ఇద్దరు కూడా ఇక్కడ యూట్యూబర్స్గా ఉన్నారని కూడా తెలుస్తుంది. సో అఖిల్ అనేటువంటి వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేస్తున్నారని చెప్తుంది. కోమలి ఇక్కడ మల్లారెడ్డి కాలేజీలో బీఎస్సీ కోర్సు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరికి కూడా వైజాగ్లోనే పరిచయం ఉంది. వైజాగ్లో పరిచయం ఉన్నటువంటి అనంతరం ఇద్దరు కూడా వివిధ కారణాలతో హైదరాబాద్కి వచ్చారు. ఒకరు చదువుల కోసం వచ్చారు, మరొకరు ఉద్యోగం కోసం వచ్చారు. వాళ్ళ పరిచయం అయితే గత కొంతకాలంగానే సాగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే అఖిల్ను కోమలి ప్రేమించినట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. తనకు సంబంధించినటువంటి లవ్ను కూడా కోమలి అఖిల్తో చెప్పింది. సో తన ప్రేమను అంగీకరించాలంటూ కూడా ఆమె కోరింది. కానీ అఖిల్ ఆమె ప్రేమను నిరాకరించాడు. సో ప్రేమను నిరాకరించడానికి ప్రధానమైనటువంటి కారణం అప్పటికే అఖిల్ వేరొక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండడానికి. సో అదే ప్రధానమైనటువంటి కారణం అని కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే అఖిల్ ఆమెతో గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. సో దూరంగా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఆమె ఒక 6 నెలల క్రితం సూసైడ్ అటెంప్ట్ చేసిందని కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి సమయంలో బంధువులు ఆమెను కాపాడారు. సో బంధువులు కాపాడినటువంటి అనంతరం వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ప్రేమ వ్యవహారం ఈ కోమలికి చెందినటువంటి మదర్కు కూడా తెలిసింది. సో మదర్కి తెలిసినటువంటి అనంతరమే సో ఆమె అప్పుడు సూసైడ్ నుంచి బయటపడడంతో వీరిద్దరు కూడా ప్రస్తుతం కొంత దూరంగా ఉంటున్నారు. అంటే అఖిల్ ఆమె నుంచి కొంత దూరంగా ఉంటూ ఉన్నాడు. కానీ సడన్గా మళ్ళీ అంటే గత ఆదివారం రోజు మళ్ళీ అఖిల్ని ఆమె ఇంటికి పిలిపించింది. అంటే సూసైడ్ చేసుకోవడానికి ముందు సోమవారం రోజు ఆమె సూసైడ్ చేసుకుంది. సో ఆదివారం రోజు ఆమె ఉంటున్నటువంటి ఫ్లాట్కి అఖిల్ని పిలిచింది. సో అఖిల్ కూడా అక్కడికి వెళ్ళినట్టుగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తుంది. వెళ్ళినటువంటి అనంతరం మళ్ళీ ఒకసారి ఆమె తన లవ్ను ఎక్స్ప్రెస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో కానీ అప్పటికే అఖిల్ వేరే ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండడము. సో ఈ కారణంగానే అతను ఆమెను రిజెక్ట్ చేశాడు. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఒకసారి ఆమె చెప్పినటువంటి విషయాన్ని ఆమె చెప్పినటువంటి లవ్ని కూడా అతను ఒప్పుకోలేదు. సో ఈ నేపథ్యంలోనే ఆమె ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. సో అయితే ఎప్పుడైతే గత 6 నెలల క్రితమే ఈమెకు సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారం ఈ కోమలికి చెందినటువంటి మదర్కు తెలిసిందో ఆ సమయంలోనే ఈ కోమలి ఈ అఖిల్తో అనేటువంటి అబ్బాయితో మాట్లాడింది. సో అఖిల్ అనేటువంటి అబ్బాయితో మాట్లాడినప్పుడు ఆమె అతన్ని అడిగింది, ఎందుకంటే మా అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నావా, పెళ్లి చేసుకుంటావా అని కూడా ఈ కోమలికి చెందినటువంటి తల్లి కానివ్వండి, సో ఆమెకు సంబంధించినటువంటి బంధువులు కానివ్వండి ఫోన్లో అఖిల్ను అడిగారు. కానీ అఖిల్ అప్పుడే చెప్పాడు, అంటే చాలా క్లియర్గా చెప్పాడని కూడా వాళ్ళ మమ్మీ చెప్తుంది. అప్పటికే నీ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకునేటువంటి ఉద్దేశం లేదు, సో నేను పెళ్లి చేసుకోను అని కూడా అఖిల్ ఈ కోమలి తల్లికి చెప్పినట్టుగా కూడా కోమలి తల్లి అయితే చెప్తూ ఉంది. సో అలా పెళ్లి చేసుకోనని చెప్పాడు, కానీ మళ్ళీ ఎందుకు కోమలి ఇంటికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఆమె అయితే ఎక్స్ప్రెస్ చేస్తోంది. సో ప్రేమించాడు, సో ఆమెకు సంబంధించినటువంటి డబ్బులను వాడుకున్నాడు, ఆమెను మోసం చేశాడు. సో ఈ నేపథ్యంలోనే డిప్రెషన్లోకి ఈ కోమలి వెళ్ళిపోయింది. సో కోమలి సూసైడ్ చేసుకుంది. సో కోమలి సూసైడ్ చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం అఖిలనే అనేటువంటి విషయాన్ని ఆమె పోలీసులకైతే కంప్లైంట్ చేసింది. సో మాతో మాట్లాడను అని చెప్పినటువంటి వ్యక్తి, అంటే కోమలితో ఇక మాట్లాడను అని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ ఏ విధంగా మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, సో ఇలాంటి విషయాలు అంటే ఇలాంటి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఆమె మీడియాతో పంచుకుంది. సో సూసైడ్ చేసుకోవడానికి అంటే కోమలి సూసైడ్ చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం అఖిలే. సో కాబట్టి అఖిల్ పైన చర్యలు
తీసుకోవాలంటూ కూడా అతన్ని శిక్షించాలంటూ కూడా ఆమె తల్లి రాయదుర్గం పోలీసులకు అయితే చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే రాయదుర్గం పోలీసులు అఖిల్ని పిలిపించారు. సో అఖిల్ని పిలిపించి అతన్ని విచారణ చేశారు. విచారణలో చాలా రకాలైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. సో ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కానివ్వండి, కోమలి అఖిల్ని ప్రేమించాను అని చెప్పడం కానివ్వండి, అందుకు అఖిల్ ఒప్పుకోలేదన్నటువంటి విషయం కానీ, సో ఇవన్నీ విషయాలు కూడా పోలీసుల విచారణలో బయటపడ్డాయి. నిజంగానే అఖిలే ఆమె సూసైడ్కు కారణమని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అతనిపైన చర్యలు ఉంటాయి, అతనిపైన ఖచ్చితంగా కేసులు పెడతామనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమె ప్రేమ వ్యవహారాన్ని అఖిల్ ఒప్పుకోలేదు, అందుకే ఆమె సూసైడ్ చేసుకుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి విషయాన్ని పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ ఆమె తల్లి మాత్రం వేరొక వర్షన్ చెప్తోంది. ఎందుకంటే పెళ్లి చేసుకోనని మాకు క్లియర్గా చెప్పాడు, మళ్ళీ మాట్లాడొద్దని మేము అతనికి వార్నింగ్ ఇచ్చాము. సో అయినా కూడా అంటే ఒకవేళ మాట్లాడను అని తెలిస్తే, అంటే ఒకవేళ ఫ్యూచర్లో విషయాలు ఏమైనా జరిగితే సో అలాంటి వాటికి ప్రధానమైనటువంటి కారణం నువ్వే అవుతావు. సో ఆ సమయంలో నీ మీద కంప్లైంట్ చేస్తామని కూడా ఆ సమయంలోనే నేను అఖిల్ని హెచ్చరించానని కూడా, అంటే అఖిల్కి చెప్పానని కూడా కోమలి తల్లి అయితే చెప్తూ ఉంది. కానీ ఇక్కడ విషయం అంటే పోలీసుల విచారణలో మాత్రం ప్రేమ వ్యవహారమే అఖిల్ ఒప్పుకోకపోవడము, దాంతోనే ఈమె కోమలి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునేటువంటి విషయం పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఫ్యూచర్లో ఇంకా ఏమైనా విషయాలు బయటపడితే మాత్రం ఖచ్చితంగా అఖిల్ పైన చర్యలు తీసుకుంటాము అనేటువంటి విషయాలను కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే నిన్న నుంచి కూడా ఈమెకు సూసైడ్కి సంబంధించిన విషయం ప్రధానంగా మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇదే విషయాన్ని నిగ్గుతేల్చేటువంటి పనిలో పడ్డారు. ఇప్పటికే అఖిల్ను విచారించినటువంటి పోలీసులు చాలా రకాల విషయాలు కూడా తెలుసుకున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోలీసులు ఇలా సూసైడ్ కారణం ప్రేమ వ్యవహారం అని చెప్తూ ఉన్నారు. అయితే ఆమె తల్లి మాత్రం ఈ అఖిల్ అనేటువంటి వ్యక్తి కోమలి అంటే తన కూతుర్ని మోసం చేశాడు, వాడుకున్నాడు, వదిలేశాడు, సో డబ్బులు కూడా వాడుకున్నాడు. సో ఈ నేపథ్యంలోనే ఆమె సూసైడ్ చేసుకుంది. ఆమె సూసైడ్కి కారణం ఈ అఖిల్ అనేటువంటి వ్యక్తి అని కూడా ఆమె అయితే చాలా రకాలైనటువంటి డౌట్స్ వ్యక్తం చేస్తుంది.